జై గురుదేవ్. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో చెప్పబడిన అద్వేష్ట సర్వభూతాన మైత్రః కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అన్న శ్లోకంలో భక్తుడికి ఉండవలసిన 7 లక్షణాలను ఈ శ్లోకంలో వివరింపబడినది. వాటిలో మనము అద్వేష్ట సర్వభూతానాం, సమస్త ప్రాణుల పట్ల ద్వేషము లేకుండా ఉండడము, అలాగే మైత్ర స్నేహభావము, కరుణ జాలి దయ కలిగి ఉండాలి దీనుల పట్ల అని చెప్పినాం. నిర్మమ మమకారం లేకుండా ఉండడము అనే విషయము తెలుసుకున్నాం. నిరహంకార, ఆ నిరహంకారం అంటే అహంకారము లేనివాడే ఉండాలి అని. అందులో ఉదాహరణగా మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నిరహంకారం అన్న విషయాన్ని గురించి కూలంకషంగా తెలుసుకుందాం. అహంకారం అంటే ఏమిటి? ఈ శరీర మనోబుద్ధులు నేను అనుకోవడం అహంకారం. ఈ శరీర మనోబుద్ధులు నేను అయితే ఈ శరీర మనోబుద్ధులు నీవు. ఈ 2 శరీరాలలో మనోబుద్ధులలో ఎన్నో తేడాలు ఉన్నాయి కనుక నేను వేరు నీవు వేరు అయినాం. నాకన్నా వేరుగా ఉన్న నీవు నాకు ఇష్టడవో అయిష్టడవో అవుతున్నావు. అంటే నీపై మమకారమన్నా కలుగుతుంది, లేదా ద్వేషమన్నా కలుగుతుంది. అంటే భేద దృష్టి ఏర్పడతా ఉన్నది. అలా కాకుండా ఈ శరీరము మనోబుద్ధులు జడమైనవి, అశాశ్వతమైనవి, నశించిపోయేది. ఇది నేను కానే కాదు. వీటికి వేరుగా ఉండి వీటన్నింటికి చైతన్య శక్తిని ప్రసాదించే ఆత్మయే నేను అని తెలుసుకొని ఆత్మగా ఉన్నప్పుడు నీ శరీర మనోబుద్ధులకు వేరుగా ఉండి వీటన్నింటికి చైతన్యాన్ని ప్రసాదించే ఆత్మయే నీవు అని తెలుసుకుంటావు. అంటే నేను ఆత్మనే, నీవు ఆత్మవే. అసలు ఆత్మ అనేది అఖండము, ముక్కలయ్యేది కాదు. ఆ ముక్క నేను, ఈ ముక్క నీవు అనుకోవడానికి ఆత్మలో ఏ భేదాలు లేవు, అది ఒక్కటే. అలాంటప్పుడు నీవు ఆత్మ, నేను ఆత్మ అయి ఆత్మ ఒక్కటైతే నీవు నేను ఒకటే కదా. నీవే నేను, నేనే నీవు. అసలు ఇద్దరము లేము కనుక నేను ఆత్మననే భావమే నిరహంకారము. ఆత్మగా ఉంటే అహంకారం లేనట్లు, దేహంగా ఉంటే అహంకారం ఉన్నట్లు. కనుక భక్తుడైన వాడు ఆత్మగా ఉండాలి, కానీ ఆత్మగా ఉండాలి, నిరహంకారుడై ఉండాలి. అప్పుడే నేను గొప్ప నేను తక్కువ అనే భేదభావము తొలగిపోతుంది, అందరినీ సమానంగా చూడడము సాధ్యపడుతుంది అని ఈ శ్లోకంలో భగవంతుడు భక్తుని యొక్క 5వ లక్షణమైన నిరహంకారం గురించి తెలియజేయడము అయింది. మరి యొక్క సంచికలో భగవంతుడు చెప్పిన అద్వేష్ట సర్వభూతానంలో సర్వప్రాణీనాం శ్లోకంలో 6వ పదమైన సమదుఃఖ సుఖం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.